ఇలావన్నీ మార్చుకోవడం చేత కాదు. మాకు ఇంకొక అపరమేధం ఉన్నాడు జర్నలిస్ట్ సాయి. రోజుకు ఒక 100 వీడియోలు అప్లోడ్ చేస్తాడు. 100, ఒకటి కాదు, 2 కాదు, 100. నిన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం, సోషల్ మీడియా మొత్తం జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగతనం చేశాడు. ఫర్నిచర్ దొంగ, ఫోటోలతో సహా, వీడియోలతో సహా. సచివాలయం సెటప్ ఆ కొంపలో వేసుకున్నాడు, తడపల్లి కొంపలో అని కాంట్రించి మొఖాలు ఉమ్మేస్తున్నా సరే ఒక్క వీడియో అంటే ఒక్క వీడియో. ఏవయ్యా జగన్మోహన్ రెడ్డి, సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ మొత్తం నీ కొంపలో ఎందుకు ఉంది? తప్పు కదా. అది కూడా నీ సొంత కొంపకి ప్రభుత్వ సొమ్ముతో హంగు ఆర్భాటాలు ఏమిటి? కిటికీలు కానీ, బాత్రూమ్లు కానీ, కమోడ్లు కానీ, వాటికి ఇంచుమించు 1 కోటికి పైగా జీవులతో సహా ఉన్నాయన్నీ కూడా. 1 కోటికి పైగా తినేసాడని ఒక్క వీడియో అంటే ఒక వీడియో చేయలే. పెద్ద పెద్ద పాఠాలు చెప్తావు కదా. తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కానీ, తెలుగుదేశం పార్టీ పైన కానీ ఒక చిన్న ఆరోపణ వచ్చిందనుకో, దానిపైన 10 వీడియోలు చేస్తాడు. 1, 2 కాదు, 10 వీడియోలు చేసేసి ఇంకేమీ లేదు, చంద్రబాబు నాయుడు గారు దోచేశారనో, లేదంటే వైసీపీ తెలుగుదేశం నాయకులు దోచేశారనో, గంటకో ఎన్నో 15 వీడియోలు వదులుతాడు. అందులో ఒక 3 వీడియోలు ఉంటాయి దానిపైన. మాట్లాడు ఒకసారి, ఏమైపోదు, కొట్టాడు చంపాడు, దొంగ దోచేసాడు కాబట్టి చెప్పు. ఫర్నిచర్ దొంగతనం చేయడం ఏంటి? అసలు సిగ్గు అనిపించట్లేదా? ముఖ్యమంత్రి సచివాలయంలో పరిపాలన చేయాలి కానీ సచివాలయం సెటప్ అనే కొంపలో వేసుకోవడం ఏంటి? అధికారులందరినీ కూడా అక్కడే కూర్చోబెట్టడం ఏంటి అని ఒకసారి మాట్లాడితే అయిపోద్ది కదా. మాట్లాడడం భయం. మళ్ళీ ప్యాకేజీ కుదిరినట్టుంది. నిన్నటి నుంచి స్వరం మార్చేసాడు. అప్పుడే మనోడికి ప్యాకేజీ కుదిరినప్పుడల్లా స్వరం మార్చేస్తూ ఉంటాడు. డబ్బులు రాలేదనుకో పెద్ద పెద్ద పాఠాలు చెప్తాడు, కానీ డబ్బులు రాగానే స్వరం మార్చేస్తాడు. స్వరం మార్చేసి అంతకాదు ఎంత తొక్క తోలు తోటకూర అని చెప్పుకొస్తాడు. ఒక వీడియో లేదు. నేను జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగతనం చేసాడని సోషల్ మీడియాలోని, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని ముఖానికి అంటించి ఉమ్మేస్తున్నా సరే ఒక్క వీడియో అన్నా చేస్తాడేమో అని చెక్ చేయలే అసలు వీడియో చేయలే. ఈ పనికి మళ్ళీ జర్నలిజం తగలట్ట. నువ్వు ఒక జర్నలిస్ట్, మళ్ళీ మాకు నువ్వు ఒక జర్నలిస్ట్, ఇంకా జర్నలిస్ట్నే చెప్పుకోవాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలకు సంబంధించి ఒక్క వీడియో మాట్లాడు. ఇక్కడి నుంచి మాట్లాడటం. నిన్న కూడా అంతే. నిన్న కూడా యాజ్ టీజ్గా ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి పైన ఏడిపే. అది ఆ ఏడుపు రోజు ఉండేలాగా ఉంటుంది. అది దీని గురించి మాట్లాడితే కాదా? అన్ని పనికిమాల మాటలు, పనికిమాల చేష్టలు. నీకు అసలు సిగ్గుచారం లేదు. అసలు కొంచెం కూడా నీకు సిగ్గుచారం లేదు సాయి. నిజంగా నీకు సిగ్గుచారం ఉండి నిజంగా నువ్వు జర్నలిస్ట్ అయి ఉంటే కనుక వీడియోలు వచ్చినాయి, ఫోటోలు వచ్చినాయి. గతంలో ఎలా మీటింగ్లు పెట్టుకున్నాడు, ఇప్పుడు ఎలా మీటింగ్లు పెడుతున్నాడు అదే ప్లేస్లో. అదంతా ప్రభుత్వ సొమ్ముతో పెట్టుకున్న ఫర్నిచర్. అదంతా కూడా ఒక వీడియో చేసింటే బ్రహ్మాండంగా ఉండేది కదా. మాట్లాడితే కాదా? మళ్ళీ అలాంటి ప్రజలకు తెలియకూడదు. మళ్ళీ దొంగ అని చెప్పేసి అందరికీ తెలిసిపోద్ది కదా. జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగ అని అందరికీ తెలిసిపోద్ది కదా. అలాంటి చేయడు. అలాంటి చేస్తే మళ్ళీ కొట్టేస్తారని భయం. చెప్పాలి క్లియర్గా. గతంలో ప్రచారం చేశారు కదా. కోడేళ్ళ గారి విషయంలో గతంలో ఎంతగానో ఎక్కువ చేశారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఈ మేధావులు ఇంకా మాకు దగ్గర ఇంకా చాలామంది ఉన్నారు. మా కే నాగేశ్వర్ కానీ, ఆ తెలకపల్లి రవి కానీ, ఆ తర్వాత లెక్కతే మా ఉండవాళ్ళు అరుణ్ కుమారు, వీళ్ళందరూ వచ్చి ఇలాంటి సమయంలో మాట్లాడాలన్నమాట. తప్పును తప్పుగా చెప్పాలి, ఒప్పును ఒప్పుగా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి తప్పయ్యా, అలా పెట్టుకోకూడదు. ప్రజల సొమ్ముతో నీ ఇంట్లో పెట్టుకోవడం ఏంటి? నీ ఇంట్లో సెట్ వేసుకోవడం ఏంటి? ఈ సెట్ వేసుకోవడం ఏంటి? గోల్ కాకపోతే పండగ జరిగితే గుళ్ళు సెట్టింగే వేస్తావు. గుడి సెట్టింగు, బడి సెట్టింగు, సచివాలయం సెట్టింగ్ ఆఖరికి నేను ఎక్స్పెక్ట్ చేయలే. అది 5 ఏళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఏమీ చేయలేదు. తాడేపల్లి కొంపలో పెద్ద పెద్ద కంచెలు వేసాడు, ఇనప కంచెలు. ఒక 25 అడుగులు 30 అడుగులు ఉండేలాగా, ఎవడో రాకుండా లోపలికి. సచివాలయం సెట్ వేసాడు. అదే సచివాలయం సెట్, ఆ సెట్లో కూర్చొని నేను సచివాలయంలో ఉన్నాను, సచివాలయంలో మీటింగు, మంత్రులతో మీటింగు, ఎమ్మెల్యేలతో మీటింగు అని కలరింగ్ ఇచ్చారు. అంతకుమించి ఏమీ లేదు. పైగా మళ్ళీ మా పేటీఎం గోళ్ళు మళ్ళీ దాన్ని కూడా కవర్ చేసాడమే. తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, ఎక్కడికి వెళ్తే అక్కడ పెట్టేసుకుంటాడు. చెప్పు తెగిపోయిలా కొట్టేస్తారు. అలాంటి మాటలు మాట్లాడితే ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. ఫర్నిచర్దే ఉంది, తిరిగి ఇచ్చేస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి డబ్బులు కొరువా, ఎంత అయిందో చెప్పండి పడేస్తాం. ఇలాంటి మాటలు మాట్లాడితే చెప్పులు ఇరిగిపోయేలా కొడతారు.
ప్రభుత్వ సొమ్ముతో తన ఇంటికి ఈ కమోడ్లు కానీ కిటికీలు కానీ బాత్రూమ్లు కానీ ప్రభుత్వ సొమ్ముతో వాడడమే తప్పు, ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టడమే తప్పు అనుకుంటే పైగా ఫర్నిచర్ దొబ్బేసింది కాకుండా మళ్ళీ ఇలా కవరింగ్లు ఒకటి డబ్బులు ఇచ్చేస్తాడంట, తిరిగి ఇచ్చేస్తాడంట, లేఖలు రాశాడంట. ఆ ఫర్నిచర్ తిరిగి ఇచ్చేసినా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం, అందులో నో డౌట్. అది గతంలో మీరు చెప్పింది అంబటరాంబాబు చెప్పాడు కదా కోడేల గారిని ఉద్దేశించి. ఇప్పుడు అంతే, మిమ్మల్ని వదులుతారు అనుకుంటున్నావా? అది ఒకటే కాదులే, ఈ ఫర్నిచర్ ఏదైతే ఉందో లేదా దీని గురించే కాదు, లెక్కర్ స్కామ్ వచ్చింది త్వరలోనే. రేపు అసెంబ్లీలో తెలుసుద్ది మీరు ఏ ఏ శాఖల్లో ఎంతెంత అవినీతి చేశారు, ఏ ఏ కార్పొరేషన్ ద్వారాగా ఎంత డబ్బులు అప్పు తెచ్చారు, ఎంత తినేసారు అన్నీ. ఒక 4 రోజులు ఉపయోగపడితే 4 రోజులు కూడా అవసరం లేదు, 19వ తారీఖు కానీ స్టార్ట్ అయిపోతాయి. రేపు 19వ తారీఖు కానించి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతాయి. ఆ రోజున మీ బోకు జీవితం అంతా బయటపడిపోద్ది, మామూలుగా ఉండదు అప్పుడు. కాబట్టి ఆయన వీళ్ళ గురించి అనవసరం. మనకి మెయిన్ కావాల్సింది జర్నలిస్ట్ స్థాయి. మాటల్లో పడి పేటీఎం గురించి దాకా వెళ్ళాం మనం. సాయన మళ్ళీ చెప్తున్నాను నీకు, ఒక వీడియో చేయి, నీట్గా ఉంటుంది. అది కూడా మీ ఇష్టమేనా, మీరు చెప్తే నేను చేయాలని చెప్పేసి పనికి మళ్ళీ సొల్లుడేలాగా కొట్ట మాకు. గతంలో మనం మాట్లాడాం, చిన్నదొచ్చినా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాం మనం. తప్పును తప్పుగా చెప్పు. నేను అన్నాగా ఒక డైలాగు, మంచిని మంచి, చెడుని చెడు చెప్పే ప్రయత్నం నేను ఎప్పుడూ చేస్తాను, నేను ఎప్పుడు అలాగే ఉంటాను అన్నావు కదా. ఇది చెడు, అది తప్పు. ప్రజల సొమ్ము తినేసాడు జగన్మోహన్ రెడ్డి. సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ మొత్తం దొబ్బేసి తను కొంపలో పెట్టుకున్నాడు. దాని గురించి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. నీ పైన ఉన్న గౌరవం ఇంకాస్త పెరుగుద్ది. మేము ఎప్పుడు కూడా నిన్ను అందరిలాగా చూడాల, ఏది మా కేఎస్ ప్రసాదనో లేదంటే మా కే నాగేశ్వరలో అలా చూడాల. ఎంతో కొంత గౌరవం ఇచ్చే మాట్లాడావు. అది నువ్వు కొద్దిగా కాపాడుకో, జర్నలిస్టు కదా అనుకుంటున్నా కాపాడుకుంటామని. లేదు అవన్నీ మనకు పట్టవలే. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి దొంగ అంటే బాధపడతాడు, నాకు ఇప్పుడు దాకా నెలమాట దాకా పేమెంట్ ఇచ్చాడు, మళ్ళీ పేమెంట్ ఇస్తాను అంటున్నాడు. మనం అలా మాట్లాడితే పేమెంట్ రావు మనకి అనుకుంటే కనుక నీ ఇష్టం మాట్లాడు. మాకు నువ్వు దానిపైన వీడియో చేయకపోతే ఖచ్చితంగా నువ్వు పేమెంట్కి మళ్ళీ నీకు పేమెంట్ అందినట్లు లెక్క. ఖచ్చితంగా చెయ్యి. ఫర్నిచర్ దొంగ అని చెప్పి రైట్లు పెట్టి చెయ్యి. చేసి నీ విశ్లేషణ ఏంటి, నువ్వు ఏ విధంగా చెప్పాలనుకున్నా చెప్పు. అంటే మేధావులు కదా, జర్నలిస్టులు కదా, చెప్పాలి కదమ్మా. చెప్తేనే ప్రమాణం ఉంటుంది, ప్రజలకు కూడా తెలుసుద్ది. ఓహో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇలా దోచేసాడంట్రా, దొబ్బేసాడంట్రా. ఉన్నదే కదా, లేనిదేం చెప్పమంటలా, ఉన్నది చెప్పు. అది మానేసి పనికిమాల విశ్లేషణ అంతా చేయి. మాక 100 వీడియోలు ఎందుకు వదిలేస్తావు మాకు అర్థం. సరే వదులుకునే వాళ్ళు కానీ దీని గురించి మాట్లాడకపోతే నువ్వు నిజంగా డబ్బులు కమ్మిపోయినట్టే.